హలో అండి, అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి. నేను మీ శ్రీలత. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఎగ్ పులుసు. నేను అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. 6 గుడ్లు తీసుకున్నాను, ఒక 6 ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా తరిగేసుకున్నాను. కొత్తిమీర, చింతపండు రెడీగా ఉంది. చింతపండు ఒక గుప్పెడు తీసుకుని 6 ఉల్లిపాయలు పెద్ద సైజు అనమాట. ఇక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను. మనం సరిపడా గిన్నె పెట్టేసుకోవాలండి, ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం లోతు గిన్నె పెట్టుకున్నారనుకోండి పులుసు చక్కగా ఉడుకుతుంది. నేను లోతుపాటి గిన్నె పెట్టేసుకున్నాను, సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. అయితే ముందుగా మనం గుడ్లు వేపుకుందాము. వేయించి వేసుకుంటే గుడ్లు పులుసులో చాలా బాగుంటాయండి. అలా ఇష్టం లేదు అనుకుంటే మీరు ఘాట్లు పెట్టేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ఒక 6 గుడ్లు మాత్రం నూనెలో వేపుకుంటున్నాను, ఒక 2 మాత్రం ప్లెయిన్గా పక్కకు పెట్టేశాను. ఇక ఇవి ఎర్రగా వేపుకోవాలండి, అన్ని వైపులా సరిగా కాలేటట్టుగా. లేదు అంటే లైట్గా కూడా వేపుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా నేను ఎర్రగా ఒక లేయర్ వచ్చే వరకు వేపుకున్నాను గుడ్లన్నీ కూడా. అలా ఒక లేయర్ వచ్చాక మనం తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ ఆయిల్ ఏమాత్రం వేస్ట్ కాదండి. అదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు వేపుకున్నాం అనుకోండి, కమ్మగా ఉంటుంది. ఆ కమ్మదనం ఉల్లిపాయలకు కూడా పట్టేస్తుంది. ఇక ఆ ఎగ్స్ వేగేలోపు మిగతా ప్రాసెస్ ఏమైనా ఉంటే మనం చేసేసుకోవచ్చు. చింతపులుసు తీసి పెట్టుకోవడం లాంటివి అనమాట. పులుసు తీసి నేను రెడీగా పెట్టేసుకున్నానండి. ఈలోపు గుడ్లు కూడా వేగిపోయాయి, అవి కూడా తీసి ఒక పక్కకు పెట్టేసుకున్నాను. ఇక అందులో మనకి గుడ్లు మనం వేపినప్పుడు అలా పొట్టు ఊడింది ఉంటుంది కదండి, దానికి ఏమాత్రం టెన్షన్ పడకండి, అది ఉల్లిపాయలతో పాటు వేగిపోతుంది, అందులో కలిసిపోతాయి కాబట్టి. ముందుగా వేడెక్కిన ఆయిల్లో మనం కాస్త జీలకర్ర అలా వేసేయండి. పులుసు కూరల్లో ఎప్పుడైనా సరే కాస్త జీలకర్ర వేసుకున్నారనుకోండి, కమ్మగా ఉంటుంది పులుసు. ఇక అది కాస్త వేగగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ కూడా అందులో ఒకేసారి వేసేసుకోండి, అలాగే పచ్చిమిర్చితో సహా. ఉల్లిపాయలు వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి. వెంటనే మనం పసుపు కూడా వేసేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకొని పసుపు వేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టామనుకోండి, చక్కగా మగ్గిపోతాయి ఉల్లిపాయలన్నీ కూడా. ఉల్లిపాయలు వేయగానే నేను పసుపు కూడా వేసేసుకున్నానండి. ఒక్కసారి ఆ పసుపు అంతా కూడా ఉల్లిపాయలకు పట్టేలా బాగా కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకుందాము. ఉప్పు ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదండి, కాసేపు ఆగి వేసుకుందాం. ఉల్లిపాయలు ఇంకాస్త మగ్గాక అప్పుడు ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఇంకా కాస్త మగ్గుతాయి అన్నమాట ఉప్పు వేశాక. కాబట్టి ముందుగానే ఉప్పు వేయకండి. పసుపు వేసాక ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకున్నాం కదా, 2 నిమిషాల తర్వాత అలా మళ్ళీ తీస్తూ కలుపుతూ ఉండండి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక మనం ఉప్పు వేసుకుందాము. కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకండి, ఉల్లిపాయలని మాడనివ్వకండి. అలా ఎర్రగా కనపడుతున్నవి ఎగ్ పీసెస్ అండి, వాటికి ఏం కంగారు పడకండి మాడిపోయాయి అనుకుని. ఇక ఉల్లిపాయలను ఒకసారి బాగా కలిపేసుకొని మనము చూసారుగా ఉల్లిపాయలు మెత్తబడ్డాయండి. ఈ టైంలో అంటే రంగు మారుతున్న టైంలో కాస్త ఉప్పు వేసుకుందాము, అప్పుడు ఇంకాస్త మగ్గుతాయి అనమాట. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకోండి. మనం పెట్టుకునేది పులుసే కాబట్టి ఉప్పు బాగానే పడుతుందండి, చూసి వేసేసుకోండి. లేదు అంటే కాస్త తర్వాత వేసుకోవచ్చు మనం చూసి. ఉప్పు వేసేసుకుని ఒక్కసారి ఉల్లిపాయలు బాగా కలిపేసుకుని మరి కాసేపు మగ్గిద్దామండి. ఉల్లిపాయలు ఇంకాస్త మెత్తబడాలన్నమాట. ఉల్లిపాయలు మరీ పచ్చిగా ఉంటే పులుసు బాగోదండి, కాబట్టి ఉల్లిపాయలని మెత్తగా మగ్గనివ్వాలి. మనం అన్నంలో కలుపుకున్నప్పుడు తినడానికి వీలుగా ఉండాలి. కొందరు ఏంటంటే ఇష్టపడరు, ఉల్లిపాయలు అలా తగులుతూ ఉంటే కొందరు ఇష్టపడరు, కొందరు బాగానే తింటారు. ఇక నేను ఉల్లిపాయలు ఉప్పు వేశాక ఇంకో 2 నిమిషాలు మగ్గించానండి. ఇక ఆ టైంలో మూత తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పులుసుకి కమ్మదనం వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల. అలా వేసేసుకొని ఒక్కసారి ఆ ఉల్లిపాయల్లో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసిపోయేలా, పచ్చిదనం పోయేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాం కదండి, ఇక పచ్చిదనం పోయింది అని అనిపించినప్పుడు వెంటనే సరిపడా కారం వేసేసుకోండి. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. కొత్త కారం ఉంటుందేమని 2 స్పూన్సే వేశాను. ఇక చింతపులుసు రెడీగా ఉందండి. కారం వేశాక ఉల్లిపాయలు ఒకసారి బాగా కలిపేసుకుని అప్పుడు ఈ చింతపులుసు వేసుకోవాలి. ఇది చిక్కగా తీసి పెట్టుకున్నానండి, కావాలంటే మనం సరిపడా వాటర్ మళ్ళీ వేసుకోవచ్చు. అందులోంచి చెత్త అంతా తీసేసి మనం పులుసు రెడీగా పెట్టుకోవాలి. ఆ వేస్టేజ్ అంతా పక్కకు పెట్టుకుంటే అందులో పడకుండా ఉంటుంది, అందుకే ముందుగా చిక్కగా తీసుకున్నాను. ఇక పులుపు చూసుకొని మనం కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు. ఇక ఒక్కసారి ఆ వేసిన పులుసు అంతా కూడా బాగా ఉల్లిపాయల్లో కలిసేలా కలిపేసుకోండి. ఆ తర్వాత మనం కావాలి అంటే ఉప్పు వేసుకోండి. ఒకసారి ఇప్పుడు పులుపు చూసుకోండి, నేను కాస్త వేసుకున్నానండి. అలాగే సరిపడా వాటర్ కూడా ఇప్పుడే వేసేసుకోండి పులుపు చూసుకొని. ఒకసారి బాగా కలిపేసుకొని మనము ఆ పులుసు మరిగే వరకు ఆగాలండి, ఎగ్స్ అప్పుడే వేయకూడదు. ఒక 2 నిమిషాల్లో పులుసు మరిగిందండి. ఇక ఇప్పుడు మనము వేయాల్సినవన్నీ కూడా వేసేసుకుందాము. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. ఇక ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న ఆ గుడ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోండి. అలా అన్ని గుడ్లు కూడా అందులో వేసుకున్నాక మనం వేయాల్సిన మెయిన్ ఐటమ్ అండి జీలకర్ర ధనియా పౌడర్. పులుసులకి ఎప్పుడైనా జీలకర్ర ధనియా పౌడర్ వేస్తేనే కమ్మదనం వస్తుందండి, కాబట్టి చూసి వేసుకోండి. మీ పులుసు క్వాంటిటీని బట్టి ఆ పౌడర్ వేసుకోండి. అలాగే చిటికెడు షుగర్ వేసానండి. మామూలుగా అందరూ బెల్లం వేసుకుంటారు, నేను మాత్రం కాస్తంత షుగర్ అండి ఖచ్చితంగా వేసుకోండి. అది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా మారిపోతుందండి, బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, లేదు అంటే స్కిప్ చేసేసుకోండి. అంతే అండి, అన్నీ వేసేసాం కదా. ఇక ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు పులుసు క్వాంటిటీని బట్టి మీకు కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు ఉడికించుకోవడం అనమాట. పులుసు రెడీ అయిపోయింది. ఇక లాస్ట్లో మనం వేయాల్సిన కొత్తిమీర ఒకటి వేసేసి మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి,
ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ సమ్మర్లో మనం ఎక్కువ శాతం పులుసులు, చారులు, పప్పులే కదండి చేసుకుంటాము. కూరగాయలు చాలా తక్కువగా దొరుకుతాయి. దొరికినా వాడిపోయినవి, ఉడలిపోయినవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనం ఇలా పులుసులు, చారుల మీదనే ఆధారపడతాం ఈ సమ్మర్ మొత్తం కూడా. కొత్తిమీర వేశాక కూడా నేను ఒక 2-3 నిమిషాలు ఉడికించానండి. చక్కగా దగ్గర పడిపోయింది. ఇక మనం దింపేసి పక్కకు పెట్టేసుకోవడమే. ఇక రైస్ రెడీగా ఉందనుకోండి, ఆ వేడివేడి పులుసు వేడివేడి రైస్లో వేసేసుకొని అలా తినేసామనుకోండి, ఇలా జారిపోతుంది కడుపులోకి. నాకైతే రైస్ కూడా పక్కన రెడీ అయిపోతుందండి. వేడన్నం కూడా రెడీ అయిపోయింది. అయితే మా వాళ్ళు పులుసు చాలా అంటే పప్పు కూడా కావాలన్నారు. పులుసులోకి ఎప్పుడైనా ముద్దపప్పు చాలా బాగుంటుందండి. అందుకే వెంటనే ముద్దపప్పు కూడా పెట్టేశాను. చక్కగా అది కూడా రెడీ అయిపోయింది. ఇక పులుసు రెడీగా ఉంది, వేడివేడి అన్నం కూడా రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లాగించేద్దామా పెట్టేసుకొని. మరి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వండేసుకొని కమ్మగా తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.